తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటున్న ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు రావడంతో పోలీసులకు అప్రమత్తమైంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాలు ప్రజాభవన్ కు చేరుకుని తనిఖీలు చేశారు. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి లోపల అన్ని గదులను డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నాయి. భట్టి విక్రమార్క కాన్వాయ్ కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను కూడా పరిశీలించారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లుగా ఫోన్ చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటున్న ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు రావడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ బ్రేకింగ్ పాయింట్స్ చూస్తున్నాము. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. ముమ్మరంగా బాంబు ఉన్నట్టుగా 100కి ఫోన్ చేశాడు ఒక వ్యక్తి. అయితే ఇది ఆకతాయిల పనా లేకపోతే సీరియసా అన్నది మాత్రం ఇంకా ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. ప్రజాభవన్ కి అయితే బాంబు బెదిరింపు కాల్ రావడంతో సర్వత్రా కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అండ్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తున్నారు. ముమ్మరంగా బాంబ్ డాగ్ స్క్వాడ్ బృందాలు కూడా ప్రజాభవన్ కు చేరుకున్నాయి, తనిఖీలు చేస్తున్నాయి. ప్రజాభవన్ ఎంట్రన్స్ నుంచి లోపల అన్ని గదులను కూడా డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేస్తోంది. భట్టి విక్రమార్క కాన్వాయ్ కుటుంబ సభ్యులు వాడుతున్న వాహనాలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రజాభవన్ పరిసర ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రజాభవన్లో బాంబు ఉన్నట్లుగా ఫోన్ చేసిన వ్యక్తిని కనిపెట్టే పనిలో ఉన్నారు పోలీసులు. తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉంటున్న ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కాల్ రావడంతో పోలీస్ శాఖ అలర్ట్ అయింది. ముమ్మర తనిఖీలు నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవిని అడిగి తెలుసుకుందాం. రవి, అసలు లోపల ఏం జరుగుతోంది? ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అండ్ హైదరాబాద్ సిటీ టీం ఏం చేస్తోంది లోపల? ప్రజాభవన్ లోపల ఉన్నటువంటి డిప్యూటీ సీఎం తో పాటు అదేవిధంగా మంత్రి సీతక్క ఇంట్లో కూడా పోలీసులు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఇక్కడికి చేరుకొని బాంబ్ స్క్వాడ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ వీటన్నిటితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వాళ్ళిద్దరూ ఉపయోగించేటటువంటి ప్రభుత్వ వెహికల్స్ తో పాటు ఇంట్లో ప్రతి అంగుళాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి ఎల్లమతల్లి ఆలయంలో కూడా మొత్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. 2 గంటలుగా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆకతాయిలు చేసినటువంటి కాల అనేది మాత్రం ఇంకా పోలీసులు నిర్ధారించలేకపోతున్నారు. ఎందుకంటే అది ఒక అగంతకుడు చేసినా లేకపోతే ఆకతాయిల పనైనా సరే ఒకవేళ నిజంగా అయ్యుండొచ్చు. కానీ వాళ్ళైతే క్షుణ్ణంగా తనిఖీలు చేయాలి కాబట్టి మొత్తం ప్రజాభవన్ లో అంతా తనిఖీలు అయితే జరుపుతూ ఉన్నారు. లోపల మళ్ళీ భట్టి విక్రమార్క ఉండేటటువంటి ఇంటినంతా కూడా సోదాలు జరుపుతారు. అందులోపల పూర్తిగా సోదాలు అవుతాయి. పక్కనే ఉన్నటువంటి మంత్రి సీతక్క ఇంట్లో కూడా సోదాలు జరిపారు. ప్రస్తుతానికైతే మంత్రి సీతక్క బయటకు వెళ్తూ మీడియాతో కూడా మాట్లాడింది. లోపల తనిఖీలు అయితే జరుపుతున్నారు. ఆకతాయిల పనా కాదా అనేది మాత్రం పోలీసులు నిర్ధారించాలి అని చెప్తున్నారు. అయితే లోపల వాళ్ళు వాడే వెహికల్స్ అన్నింటినీ కూడా తనిఖీ చేయాలి అని చెప్పి వెహికల్స్ అన్నింటినీ ఒకే చోట చేర్చారు. డిప్యూటీ సీఎం వాడుతున్నటువంటి వెహికల్స్ తో పాటు మంత్రి సీతక్క వాడుతున్నటువంటి వెహికల్స్ అన్నింటినీ కూడా ఉంచి బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేశారు. ఆ తర్వాత ఇంట్లోకి డాగ్ స్క్వాడ్ ను అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ ను రెండింటిని తీసుకొని వెళ్ళి ప్రతి రూమ్ ను కూడా కిచెన్ తో మొదలు పెట్టుకుని బెడ్రూమ్, హాల్, ప్రతిది ఒకటి లివింగ్ రూమ్, ప్రతి ఒక్క దాన్ని కూడా ప్రతి అంగుళాన్ని కూడా తనిఖీలు చేస్తా ఉన్నారు. ప్రజాభవన్ లోపల ఉన్నటువంటి ఖాళీ ప్లేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కొన్ని చెట్లు కూడా ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైనా డిగ్ చేసినటువంటి విధంగా ఎక్కడైనా తవ్వినటువంటి ప్రాంతంగా ఉంటే వాటన్నిటిని కూడా తవ్వి మరీ చెక్ చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికి మనకు బయట వైపు కూడా మరొక స్క్వాడ్ కూడా కనిపిస్తోంది. వాళ్ళు బయట వైపు కూడా తనిఖీలు జరుపుతూ ఉన్నారు. సో లోపల ప్రతి అంగుళాన్ని కూడా తనిఖీలు చేసి ఆ తర్వాత ఎక్కడా ఎలాంటి అనుమానం లేదు, బాంబు పెట్టినటువంటి దాఖలాలు కానీ లేవు అని నిర్ధారించుకున్న తర్వాతే ఇది ఆకతాయిల పనా లేదా అనేది పోలీసులు నిర్ధారించనున్నారు. మరోవైపు ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అనే దాన్ని కూడా ట్రేస్ చేస్తూ ఉన్నారు. తాను కాల్ చేసినటువంటి నెంబర్ ఆధారంగా, ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎక్కడి నుంచి ఈ కాల్ వచ్చింది, ఎవరు చేసి ఉంటారు, ఒకవేళ వస్తే హైదరాబాద్ నుంచి వచ్చిందా లేకపోతే వేరే ఇంకేదైనా అడ్రస్ను వాడి తను ఫేక్ ఐడితో వేరే కాల్ ఏమైనా చెప్పడానికి, వేరే కాల్ నుంచి ఏమైనా ట్రై చేసి
చేశాడనే దానిపైన కూడా ఆరా తీస్తున్నారు. అయితే పోలీసులకు వచ్చినటువంటి కాల్ నెంబర్ ఏది అనేది మాత్రం ఇంకా పోలీసులు అయితే చెప్పడం లేదు. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపైన మాత్రం తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా ప్రస్తుతానికి మనం చూడవచ్చు మరొక డాగ్ స్క్వాడ్ టీం కూడా బయట వైపుకు చేరుకుంది. మొత్తం ప్రజాభవన్ బయట అంటే ఎంట్రీ గేట్ వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంటే లోపలి భాగంలో మొత్తం తనిఖీలు పూర్తయినట్లుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే దాదాపు 2.5 గంటలుగా ఈ తనిఖీలు అయితే జరుగుతూ ఉన్నాయి. మంత్రి సీతక్కను బయటకు పంపించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం భార్యను కూడా బయటకు పంపించేశారు. అంటే నియర్ బై ఎవరైనా కుటుంబ సభ్యులు ఉంటే వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కాసేపు ఉండాలని చెప్పి సూచించినట్లుగా తెలుస్తుంది. ఇంట్లో ప్రస్తుతానికైతే ఎవరిని ఉంచలేదు. కేవలం సిబ్బంది ఎవరైనా పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒక చోట చేర్చి వాళ్ళని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినట్లుగా అయితే మనకు తెలుస్తూ ఉంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం బయట వైపు తనిఖీలు చేస్తున్నారు అంటే లోపల భాగంగా పూర్తిగా తనిఖీలు పూర్తయినట్లుగానే మనం అనుకోవచ్చు. మరి ఆ కాల్ చేసినటువంటి నెంబర్ కనుక ట్రేస్ అయితే మాత్రం ఇది ఆకతాయిల పని చేసినటువంటి ఆగంతకుడు ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. బయటకు వెళ్తున్నటువంటి టైంలో మంత్రి సీతక్క మాట్లాడుతూ కూడా చెప్పింది, ప్రజా సమస్యలు చెప్పుకునేందుకు చాలా మంది ఇక్కడికి వస్తూ ఉంటారు. ఎవరు వచ్చినా సరే వాళ్ళని మేము లోపలికి అనుమతిస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళని ఏ విధంగా మేము అనుమానించలేము. కానీ వచ్చినటువంటి వాళ్ళు ఏదైనా నిజంగానే ఘాతుకానికి ఏమైనా పాల్పడి ఉంటారా లేకపోతే ఆకతాయిలు కాల్ చేశారనే మాట అయితే నేను చెప్పలేనని మంత్రి సీతక్క చెప్పడాన్ని అయితే మనం చూసాం. సో ప్రస్తుతానికి డాగ్ స్క్వాడ్తో పాటు మరికొన్ని బృందాలు బయటకు చేరుకుంటున్నాయి. మనం ఇంకా లోపలికి వైపు ఒకసారి జూమ్ చేసి చూస్తే మనకు వెహికల్స్ అన్ని ఒకే చోట పెట్టి ఉండడాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ వెహికల్స్ ప్లేస్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క వాడే వెహికల్స్తో పాటు డిప్యూటీ సీఎం వాడేటటువంటి ఎంటైర్ కాన్వాయ్తో పాటు తన పర్సనల్ వెహికల్స్ ఇంట్లో ఉన్నటువంటి వెహికల్స్ను కుటుంబ సభ్యులు డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తికి ఆ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఎలా ఉంటాయి? లోపల ప్రజాభవన్ దగ్గరికి వచ్చేటువంటి కామన్ పీపుల్ ను కూడా చెక్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి మనం బయట వైపు చూస్తే ఇది ఎగ్జాక్ట్గా కంప్లీట్ బయట ఉన్నటువంటి రోడ్డు. ఇక్కడే బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడే ఒక సెక్యూరిటీ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడే ఉంటుంది. ఎవరైనా సరే ప్రజా సమస్యలు చెప్పుకోవడానికైనా తను విఐపీ అయి ఉండొచ్చు, డిప్యూటీ సీఎం ఒకవేళ అపాయింట్మెంట్ తీసుకొని ఉండొచ్చు, మంత్రి సీతక్క అపాయింట్మెంట్ తీసుకొని కూడా వచ్చి ఉండొచ్చు. కానీ ప్రతి వెహికల్ను ఖచ్చితంగా రోడ్డుకు సమీపంలోనే ఇక్కడే ఆపివేస్తారు. ఇక్కడే బారికేడ్స్ ఉంటాయి. లోపలికి ఎవరైనా వెళ్ళాలి అంటే ఇక్కడ నుంచి సెక్యూరిటీ క్లియర్ అయిన తర్వాతనే ఇక్కడ నుంచి ఎవరు లోపల పిలిచారు అనేది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వ్యక్తిని కానీ ఆ వెహికల్ని కానీ లోపలికి అనుమతిస్తారు. ఇంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది. మరోవైపు ప్రజాభవన్ లోపలికి వెళ్ళేదాకా కూడా మనం చూడొచ్చు. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ వరకు ఉంటుంది. ఎవరైనా వెళ్ళాలి అంటే కూడా వెహికల్స్ను బయట వైపే పార్క్ చేయాలి. ఒకవేళ వచ్చింది వీవీఐపీ లేకపోతే ఎవరైనా ప్రజాప్రతినిధి అయ్యి ఉంటే మాత్రమే ఆ వెహికల్స్ను మాత్రమే లోపలికి అనుమతిస్తారు. ఎవరైనా ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వస్తే మాత్రం ఇక్కడే వెహికల్స్ను పార్క్ చేసి అక్కడ దాకా వెళ్లాల్సి ఉంటుంది. 2 విభాగాలుగా వాళ్ళని క్లియర్ కట్గా చెక్ చేస్తారు. వాళ్ళని కంప్లీట్గా చెక్ చేసిన తర్వాతనే నిజంగానే తను సమస్య చెప్పుకోవడానికి వస్తే తను పలానా ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి వచ్చాడని అనుకుంటే తన దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డును కూడా చెక్ చేస్తారు. తాను చెప్పినటువంటి అడ్రస్కు ఆధార్ కార్డులో ఉన్నటువంటి అడ్రస్కు మ్యాచ్ అయితేనే ఆ వ్యక్తిని లోపలికి పంపే అవకాశం ఉంటుంది. సో ఇంత క్లియర్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎవరు అగంతకులు లోపలికి వెళ్ళి బాంబు పెట్టే పరిస్థితి అయితే మనకు ఉండదు. కానీ వచ్చింది అగంతకుడు కాల్ అయినా లేకపోతే ఫేక్ కాల్ అయినా సరే ముందుగా పోలీసులు అయితే అలర్ట్ అయ్యి కంప్లీట్గా చెక్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి 2 టీమ్స్ ఇక్కడికి చేరుకున్నాయి. డాగ్ స్క్వాడ్తో పాటు అదేవిధంగా బాంబ్ స్క్వాడ్ కూడా ఇక్కడికి చేరుకున్నాయి. దాంతోపాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు చేరుకున్నారు. పంజాగుట్ట ఏసీపీ కూడా ఇక్కడే ఉండి భద్రతా ఏర్పాట్లను అదేవిధంగా తనిఖీలను కూడా క్లియర్గా పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 2.5 గంటలుగా జరిగినటువంటి ఈ తనిఖీల్లో పూర్తి కావచ్చాయని కూడా మనకు తెలుస్తోంది. వెహికల్స్ను అదేవిధంగా ఇంట్లో ప్రతి అనుమానం కూడా జల్లెడ పట్టారు. మరి బయట వైపు గార్డెనింగ్తో పాటు బయట ఎంట్రెన్స్లో ఉన్నటువంటి విభాగాల్లో అయితే ప్రస్తుతానికి చెక్ చేస్తున్నారు. దేవి, ఫేక్ కాలా లేకపోతే అది ఏంటి అనేది ట్రేస్ అవుట్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? అసలు ఆ దిశగా ఏమైనా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతోందా? అంటే ఈరోజు మనం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా ఒక ఇండిగో విమానానికి బెదిరింపు కాల్ రావడాన్ని మనం చూసాం. వెంటనే ఫ్లైట్ను ఆపివేసి ప్రయాణికులను అందరినీ కూడా బయటకు దించిన తర్వాత అది ఒక ఫేక్ కాల్గా గుర్తించారు. కొద్దిసేపటి క్రితం ఎప్పుడైతే ప్రజాభవన్కు కాల్ వచ్చిందో ఆ గంటలోపే నాంపల్లి కోర్టుకు కూడా కాల్ రావడాన్ని మనం చూసాం. అది కూడా వెంటనే ఫేక్ కాల్గా గుర్తించారు. ఎందుకంటే ఆ నెంబర్ ట్రేస్ అయింది. కానీ ప్రజాభవన్కు వచ్చినటువంటి కాల్ను మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇంకా పోలీసులు ట్రేస్ చేస్తున్నారు. ఒకవేళ ఆ నెంబర్ను గనక ట్రేస్ చేసి ఆ కాల్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అని నిర్ధారించుకుంటే అప్పుడు ఫేక్ కాల్గా చెప్పే అవకాశం ఉంది. కానీ నాంపల్లి కోర్టుకు వచ్చినటువంటి కాల్ని ఇప్పటికే ఫేక్ కాల్గా గుర్తించారు. కాబట్టి ప్రజాభవన్ విషయంలో అంత ఈజీగా కూడా వెంటనే ఇది ఫేక్ కాల్ అని పోలీసులు నిర్ధారించలేరు. ఒకవేళ అది హైదరాబాద్ నుంచి వచ్చి ఉంటే ఆ వ్యక్తిని ఈపాటికే అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించి అది ఫేక్ కాల్, ఆ ఆగంతుకులు ఎవరో పట్టుకున్నామని చెప్పి కూడా నిర్ధారించేవాళ్ళు. కానీ ఒకవేళ ఏదైనా
తెలంగాణ జిల్లాలకు సంబంధించో లేకపోతే ఇతర రాష్ట్రం నుంచి ఎవరైనా కాల్ చేసి ఉంటే మాత్రం ఆ వ్యక్తి పట్టుబడే వరకు కూడా దాన్ని ఫేక్ కాల్గా నిర్ధారించే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఆ వ్యక్తి నిజంగానే అగంతకుడా, లేకపోతే కావాలనే కాల్ చేశాడా, లేకపోతే తన ఉద్దేశం ఏంటి, కేవలం బెదిరించడానికి ఈ పని చేశాడా అనేది మాత్రం పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతే అసలు విషయం బయటపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి